రాజవరం చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. అతని కొడుకు రిత్విక్ రాజవరం. ఇంతకుముందు 1-2 సార్లు సందర్భం ప్రస్తావన గణపతి గారు చేశారు. రిత్విక్ రాజవరం మంతిని మూలాలు ఉన్న అబ్బాయి, గ్రాండ్ మాస్టర్. దేశం మొత్తంలో దాదాపు 86-87 మందిలో రిత్విక్ కూడా ఒక గ్రాండ్ మాస్టర్. తెలంగాణ నుంచి 6 గ్రాండ్ మాస్టర్లో తను ఒకతను. అయితే తను గ్రాండ్ మాస్టర్ కాకముందే రిత్విక్ వివిధ దేశాలు పోయి ఆటలు అక్కడ తను వచ్చిన స్కోర్ ఇవన్నీ కూడా నాకు అప్పుడప్పుడు వాట్సాప్ ద్వారా షేర్ చేసేది, ఫోన్లలో మాట్లాడుతున్నప్పుడు చెప్పేది. సో నేను ఏదో మాటల సందర్భంగా ఎట్లా రిత్విక్ ఎట్లా అలవాటు అవుతుందంటే అప్పుడు కొంచెం చరిత్ర చెప్పింది. మాకు మంతిలో నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూళ్ళల్లో అంటే ఎండాకాలం సెలవు ఉన్నప్పుడు గద్దెల మీద కూర్చొని ఆడేది, చాలామంది ఆడేది. మా దగ్గర పెద్ద మనుషులు కూడా ఆడేది, మాతో పాటు తమ్ముడు కూడా ఆడేది. అయితే మా మంతిలో మొదటి ఎమ్మెల్యే అయిన గుల్కోటి శ్రీరాములు తను మంచి చెస్ ప్లేయర్ ఉండే. ఓసారి అనుకోకుండా గుల్కోటి శ్రీరాములు గారితో ఆడడం, తనను ఓడియడం, ఆ ఓడించిన తర్వాత అరే పిల్లగాడు మంచిగా ఆడుతాను, ఎవరు పిల్లగాడు అది అని ఆరాధేయడం గుల్కోటి శ్రీరాములు గారు. తర్వాత మళ్ళొకసారి ఇంకెక్కడో కనిపిస్తే అరే రారా అని పిలిచి గద్దెల మీద ఆడడం. అట్లా అరే సీన్గాడు గుల్కోటి శ్రీరాములు ఓడించిండ్రా, సీన్గాడు గుల్కోటి శ్రీరాములు ఓడించిన అని అందరు అంటున్నట్ట పిల్లగాళ్ళు. దాంతో మావాడు ఫుల్ ఉప్పిపోయి ఇక మోటివేషన్ అట్లే కంటిన్యూ అయింది. మేమందరం ఆట వదిలినాం కానీ మావానికి అది పెద్ద స్ఫూర్తిగా నిలిచి తను ఇంటర్మీడియట్ ఆడమే కాకుండా ఇంజనీరింగ్లో పోయినాక కూడా తను పుస్తకాలు తెచ్చుకొని చెస్ ఎట్లా ఆడాలి, ప్రపంచవ్యాప్తంగా ఎట్లా ఆడతారు, రూల్స్ ఏంది, నోటేషన్ ఏంది, ఇవన్నీ ఆడుతూ ఎస్వి యూనివర్సిటీలో కాలేజ్ ఛాంపియన్గా కూడా నిలిచింది తను. అయితే అప్పుడు తను కాలేజ్ ఛాంపియన్గా నిలిచినప్పుడు వెంకటేశ్వర యూనివర్సిటీలో తను విన్నర్ అయితే రన్నర్గా ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఎవరైతున్నారో శ్రీధర్ బాబు గారి అన్న అప్పుడు రన్నర్ ఉండేనట. సో విన్నర్ మంత్రి అతనే. తిరుపతిలో మంత్రి వాళ్ళిద్దరు విన్నరు రన్నర్ విన్నరా. అయితే ఇదే స్ఫూర్తితోనే ఇదే స్ఫూర్తితోని ఇద్దరు పిల్లలను చెస్ ఆట నేర్పడం మొదలుపెట్టింది శ్రీనివాస్ వాళ్ళ తమ్ముడు. ఆడుతూ వరంగల్లో ఒకసారి మంచిగా ఆడుతున్నప్పుడు సంపత్ బొల్లం అని ఒక చెస్ కోచ్ దగ్గర జాయిన్ చేసి క్రమక్రమంగా మంచిగా ఆడుతూ పోయిండు. తర్వాత ఆటకి ఇంకా పదును పెట్టాలని చెప్పి హైదరాబాద్ మూవ్ అయ్యారు. దాని తర్వాత ఇక చాలా దేశ విదేశాల్లో ఆడడం ఇవాళ తనకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చింది. అయితే నేనేమన్నా అంటే అయితే ఒకసారి మాట్లాడుతూ మావాడు బాగా ఆడతాడు కానీ మావాడి కంటే మంచిగా అర్జున్ అనే పిల్లగా ఆడాడతాడు వరంగల్లో అని అన్నాడు. అయితే నాకు వరంగల్ నుంచి వచ్చినా కూడా అర్జున్ గురించి అంతకుముందు వినలేదు. తర్వాత కూడా నేను పెద్ద పట్టించుకోలేదు. కానీ తర్వాత నేను అర్జున్ గురించి నేను చెక్ చేస్తున్నప్పుడు అర్జున్ అంచెలుగా ఎదుగుతూ ఒక స్టేజ్కి వచ్చే వరకు ఇండియా నంబర్ 1 ప్లేయర్గా నిలిచిండు. ఇప్పటికి కూడా అతనే ఇండియా నంబర్ 1. గత దాదాపు 2 సంవత్సరాల నుంచి కన్సిస్టెంట్గా ఒక మధ్యన భూకేష్ కొంత ఇదే ఇచ్చింది కానీ మధ్యన దాదాపు ఇండియా నంబర్ 1 కాదు 2 ఏళ్ల క్రితం వరల్డ్ నంబర్ 2 పొజిషన్లో ఉండే అర్జున్. ఇంతకుముందు విశ్వనాథ్ ఆనంద్, కోనేరు హంపి వీళ్ళందరి పేర్లు వస్తున్నాయి కానీ ఎక్కడ కూడా ఒక రిత్విక్ పేరో లేకపోతే ఒక అర్జున్ పేరో వస్తలేదు. తెలంగాణ పిల్లలు వీళ్ళ పేర్లు వస్తలేవు. అయితే మొన్న అంతా 2-3 రోజుల క్రితం మేము హనంకొండ మండలం తర్వాత కాజీపేట మండలం ఈ వరంగల్ కేంద్రం ఇవి. అయితే దాదాపు ఒక 100 మంది టీచర్ల సమక్షంలో అంతా హెడ్ మాస్టర్లు టీచర్లు. దాంట్లో అర్జున్ పేరు ఎంతమంది తెలుసు అంటే ముగ్గురు టీచర్లే చేతులు నేర్పింది. ఇది ఇవాళ మన దుస్థితి. అయితే నేను మంత్రికి వచ్చే వరకు మరి ఇవాళ ఒక శ్రీనివాస్ లాంటి వాళ్ళని తయారు చేసి ఒకప్పుడే గుల్కోటి శ్రీరాములు లాంటి వాళ్ళు ఆడోళ్ళు ఎంతో మంది ఆడేటోళ్ళు ఇవాళ మంత్రిలో చెస్ పరిస్థితి ఏందని అడిగినప్పుడు ఇప్పుడు ఎవరు ఆడతాను సుదీర్ఘ చెస్ దాదాపు మర్చిపోయిందంటే అరే ఇది పద్ధతి కాదు కదా. మనం ఈ వారసత్వాన్ని మనం కంటిన్యూ చేయాలి కదా, దీన్ని అందియవలసిన బాధ్యత మన మీద ఉన్నది కదా అని నేను దాదాపు ఒక 2-3 ఏళ్ల నుంచి తనతోని మాట్లాడడం. సునీల్ తన జాబ్లో బిజీగా ఉండడం, దాదాపు 10-15 దేశాలలో తన ప్రాజెక్ట్స్ ఉంటాయి, కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తుంటాడు, వేరే పనులలో తన దృష్టి పెట్టలేకపోయింది. అయితే మేము దాదాపు ఒక సంవత్సరంన్నర క్రితం అంటే కోవిడ్ టైంలో నేను అనుకోకుండా ఇండియాలో ఉండడం, దాదాపు సంవత్సరం ఇక్కడనే మళ్ళీ వెనుకకు తిరిగిపోలేకపోవడం, ఆ సందర్భంలో ఊళ్ళో పిల్లలందరినీ చాలా క్లోజ్ అబ్జర్వ్ చేయడం. కోవిడ్ సందర్భంలో మీకు తెలుసు చాలా స్కూల్స్ బంద్ కావడం, దాని తర్వాత సెల్ ఫోన్ మాధ్యమంగా ఎడ్యుకేషన్ విద్యను అందేయడం అనేది మొదలై చాలా అతి త్వరలోనే 3-4 నెలల్లో సెల్ ఫోన్ ఎట్లా వాడడం తెలుసుడే కాకుండా నిష్ణాతులై
యూట్యూబ్, తర్వాత ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు చాలా పిల్లలు పెద్దోళ్ళ కంటే ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళ కంటే కూడా ఎక్కువ వాడడం మొదలుపెట్టి ఆఖరికి ఏమైందంటే దీంట్లో తీటపోరగాళ్ళ క్యారెక్టర్లు ఇటువంటివి ఉన్నాయి చూసి వాళ్ళలో లేనిపోని కొంటె పనులు చేసుడు, తర్వాత నలుగురిట్లో దానికి ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయితే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళు కావడం, ఎదుటోని ఎట్లా ఉల్లు చేయాలనే ఒక తెలివి, అంటే అతి తెలివి ఎక్కువ కావడం అనేది నేను గమనించిన పిల్లలలో. ఇదే కాకుండా వాళ్ళలో వినే ఓపిక. అంతకుముందు నేను పిల్లలతో మాట్లాడేది, మేము దానికంటే ముందు దాదాపు ఒక 2000 సంవత్సరం నుంచి దాదాపు కోవిడ్ వచ్చే వరకు ప్రభుత్వ పాఠశాలలో చిన్న పిల్లలకు చిన్నప్పటి నుంచే పాఠ్యాంశాలు అనే కాకుండా దాని బియాండ్ కూడా వాళ్ళకు పుస్తకాలు పరిచయం చేయాలి, రీడింగ్ హ్యాబిట్స్ అనేది చిన్నప్పటి నుంచి చేయాలని చెప్పి మేము రూరల్ లైబ్రరీ ఫౌండేషన్ స్టార్ట్ చేసి దాదాపు 150 స్కూళ్ళల్లో మేము గ్రంథాలయాలు నడిపినాం. ఇక్కడ కూడా నేను వచ్చే ముందు నాకు చెప్పిన మాకు పనిచేసిన మంత్రిలో కూడా ఇక్కడనే గవర్నమెంట్ హై స్కూల్లో ఉండే గ్రంథాలయం అని చెప్పి బహుశా మీకు ఇక్కడ ఉన్న టీచర్లకు తెలిసి ఉంటుంది. అయితే కోవిడ్ టైం ఇది ఆగిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పిల్లల్ని అంతా అబ్జర్వ్ చేసినాక నాకు అనిపించింది వీళ్ళంతా కూడా మొదటి తరం పిల్లలు. అంటే ఇప్పుడు టీచర్ల పిల్లలు సెల్ ఫోన్కి అడిక్ట్ అవుతానంటే కనీసం టీచర్లు చెప్పుకోవచ్చు వాళ్ళు, అరే ఇట్లా కాదురా బాబు అట్లా ఏదో ఒక టైంలో. వీళ్ళంతా కూడా తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, చాలా మటుకు చిన్న సన్నకారు రైతులు లేకపోతే వ్యవసాయ కూలీలు. సో కాబట్టి తల్లిదండ్రులు పట్టించుకొని వీళ్ళని గైడ్ చేసే పరిస్థితి లేదు. టీచర్లు ఒకప్పటితో చూసుకుంటే అంతంత మాత్రమే చూస్తున్నారు. 17-18 ఏళ్ళు నిండిన పిల్లలు సగానికంటే ఎక్కువ తాగుడు బానిస అవుతారు. మరి ఈ నేపథ్యంలో వీళ్ళు ఇప్పటి నుంచే సెల్ ఫోన్కి అడిక్షన్ గురై తర్వాత చుట్టూన్న వాతావరణం ఇట్లయితే వీళ్ళంతా ఈ పొరగాళ్ళంతా పెద్ద పెరిగినాక ఏం కావాలన్నా ఒక బెంగతోని అరే ఎట్లయితే బాగుంటుంది వీళ్ళని చెప్పి లైబ్రరీ అంటే వాళ్ళకి చదవడం రాయడం అది ఇదంటే మళ్ళీ అదొక పెద్ద పనే. కాబట్టి వీళ్ళ ఆటల ద్వారా వీళ్ళను మెల్లగా మళ్ళీ లైన్లో పట్టుకురావాలని మేము అనుకున్నప్పుడు 2000 సంవత్సరంలో మేము లైబ్రరీలు మొదలుపెట్టినప్పుడు మా ఊళ్ళో మేము చెస్ బోర్డులు పంచడం జరిగింది. మా ఊరే కాకుండా చుట్టుపక్కల 4-5 గ్రామాలలో మేము 2000 సంవత్సరంలో పోటీలు పెట్టడం. ఆ రోజులలో 60 మంది ఆ పోటీలలో పాల్గొనడం. పోటీలో గెలిచిన అతను సురేష్ అనే పిల్లగాడు, అతను కూడా ఇంకొక స్ఫూర్తి. నేను చెస్ బేస్ ఇండియా అనే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిన, తను 7వ తరగతి ఉన్నాడు కానీ పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, వాళ్ళ అన్న సెకండ్ ప్రైజ్ వచ్చింది. వీళ్ళిద్దరు తండ్రి దూలం అయిలే అని నాకు ఒక 1 year జూనియర్ ఉండి మేము చిన్నప్పుడు కలిసి ఆడుకునేది. వాడు కుటుంబ రాగి ఆ అలవాటుకు బానిసై చనిపోయింది. అంటే అటువంటి కుటుంబంలో పెరిగిన ఒక పిల్లగాడు చెస్కు అలవాటు అయ్యి ఆ చెస్లో ఒక ప్రైజ్ తెచ్చుకోవడం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి ప్రైజ్ తీసుకోవడం, దాని ఇంపాక్ట్ ఎక్కడి వరకు ఉన్నదంటే ఇప్పటికీ కూడా చెస్ ఇంకా ప్రతి రోజు ఆడతాడు, 10 మందికి వాళ్ళ వాడలు నేర్పుతాడు. సో ఏ విధంగా అయితే సునీల్ రాజవరం నాకు స్ఫూర్తినో మా ఊరి దూలమైలే కూడా నాకు స్ఫూర్తి. సో నేను అనుకున్నా అరే ఇంత అద్భుతమైన మరి ఆటలు అన్నప్పుడు ఆబ్వియస్లీ పిల్లలకు కొంత శ్రద్ధ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వాడు కుదురుగా కూర్చుండి నేర్చుకుంటాడు. కూర్చుని నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఆట ఆడాలంటే మనసు 4 దిక్కుల పోయి పరిపర విధాల ఇది పోయి ఆడే ఆట కాదు ఇది. కాబట్టి మనసు దాని మీద పెట్టాలి, లేకపోతే ఆట ఆడలేదు. ఏకాగ్రతనే చాలా ఇంపార్టెంట్, ఫోకస్ చేయవలసి వస్తుంది. ఒకసారి ఆట మొదలు పెట్టినాక ఫోకస్ చేస్తున్న క్రమంలో ఎదుటోడు కనుక చాలా మంచిగా ఆడేది ఉంటే ఓడిపోద్దన్న తపన పిల్లలలో సహజంగా ఉంటుంది. కాబట్టి ఎక్స్ట్రా అలర్ట్ ఉంటాడు పిల్లలు అంటూ. సో కాబట్టి ఏమైతుంది, వాడు అల్లరి పిల్లవాడే కావచ్చు కానీ ఒక్కసారి ఆటలోకి వచ్చినాక కుదురుగా కూసులు నేర్చుకుంటాడు, ఫోకస్ చేయడం నేర్చుకుంటాడు, అలర్ట్ గా నేర్చుకుంటాడు. ఇట్లా 3 నెలలు 6 నెలలు కనుక ఆడితే ఒక టీచర్ మీరు ఇమాజిన్ చేసుకోగలుగుతారు వాళ్ళ పర్సనాలిటీ మీద ఏ రకమైన పరివర్తన ఉంటుందని. సో మేము అనుకున్నాం ఇంత తక్కువ ఖర్చుతోని ఇంత మేనేజ్మెంట్ పెద్దగా అవసరం లేకుండా వాన ఎండ ఏ రకమైన పరిస్థితులైనా ఆడుకున్న ఒక గేము, అరే ఇది మనకు అందొచ్చిన ఆయుధం. ఇది ఇంగ్లీష్లో కూడా అంటారు లో హ్యాంగింగ్ ఫ్రూట్ అని. మనం చెట్టు కింద పైన కిందికి కాసి యాలాడబడే పళ్ళు తెంపుకోవడం చాలా ఈజీ. సో కాబట్టి అరే మనం మేబీ దిస్ ఇస్ ద వే టు గో అని చెప్పి అప్పుడు మా ఊర్లో దాదాపు ఒక వినాయక చవితి సందర్భం అనుకుంటా 17 పాండల్స్ ఉంటే ప్రతి దగ్గర కూడా చెస్ బోర్డులు డిస్ట్రిబ్యూట్ చేయడం, తర్వాత ఒక నెల రోజుల్లో చెస్ బోర్డులు చెస్ పోటీలు పెట్టడం. ఆ పోటీలలో ఈ ఇండియా నెంబర్ 1గా ఉన్న అర్జున్ వాళ్ళ మదర్ను ఇన్వైట్ చేసి తనతోని ప్రైజ్లు ఇప్పించడం, పిల్లల్లో స్ఫూర్తి నింపాలని. ఈ విషయం 4గురితో మాట్లాడడం రాయడం ఇది చేస్తున్న క్రమంలో చాలా మంది దీని ఇంపార్టెన్స్ ను గుర్తించి మా ఊరికి నేను చేస్తాం, మా మండలాన్ని నేను చేస్తాం, వచ్చిన వాళ్ళందరినీ చెస్ నెట్వర్క్ అని ఒక సమూహంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అతి త్వరలోనే దాన్ని ఒక సంస్థగా రిజిస్టర్ చేసి
అప్పటి నుంచి దాదాపు ఇదే అర్జున్కు వరంగల్లో నేను ఒక 20 మందిని అడిగిన, ఎప్పుడైతే ఇండియా నెంబర్ 1 వరల్డ్ నెంబర్ 2 స్థాయికి వచ్చిందని తెలిసిన తర్వాత వరంగల్లో నాకు తెలిసిన వాళ్ళని ఒక 20 మందిని అడిగితే 20 మందిలో ఒకతను అర్జున్ అంటే చెస్ ఆడతాడు కదా పిల్లగాడని ఒకరు, ఇంకొకరు అర్జున్ గురించి తెలియదు ఎవరికని అన్నాడు. మిగతా 18 మందికి తెలియదు. అంటే చదువుకున్న వాళ్ళు వరంగల్ వాస్తవ్యులు, వీళ్ళకే అర్జున్ గురించి తెలియదు అంటే మరి మా ఊరికి ఒక 7-8 కిలోమీటర్ల దూరం ఉన్న అర్జున్ వాళ్ళు స్వగ్రామం చీలుగుల కావచ్చు, మా ఊళ్ళే కావచ్చు, మా వీళ్ళకి యూత్ కానీ మిగతా వాళ్ళకి తెలుస్తుంది అనుకోవడం భ్రమ. మరి వాళ్ళు ఎందుకు తాగుబోతులు అవుతానంటే వాళ్ళకి వేరే వ్యాపకం కనిపిస్తలేదు. వాగులెంబడి పోయి చేపలు పట్టడము, ఈత పండ్లకు పోవడము, తాటి ముందలకు పోవడం, లేకపోతే చిరగోన ఆడడం, కబడ్డీలు ఆడడం, ఇవన్నీ పోయినాయి. ఆటలు పోయినాయి, పాటలు పోయినాయి. ఇవాళ పంటలు కూడా 10 రకాల పంటలు ఉన్నప్పుడు వాళ్ళు పలికాయ పోయేది, పెసరకాయ ఏరుకొచ్చుకునేది, గోబరికాయ కాల్చుకునేది, ఇవన్నీ పోయినాయి. వరి తప్ప వేరే లేదు. కావలసినంత టైం ఉన్నది. ఏం చేయాలో తెలియక 4 కూర్చుంటే అరే పారా తాగుదామంటే వాంతో పోయి 2ఓడు 3ఓడు. ఇవాళ ఒక కల్చర్గా పెద్ద ఎత్తున మన ముందరికి వస్తున్నది. కాబట్టి పిల్లలకు వచ్చే వరకు సెల్ ఫోన్లకు కొంచెం దూరంగా ఉంచడం ఒకటైతే, యూత్కి వచ్చే వరకు కొంచెం దీనికి లిక్కర్ ఇటువంటి వాటికి దానికి కొంచెం కాంపిటీషన్గా పెట్టాలి, చెస్ లాంటి దానికి కూడా అన్న దాంతో అట్లా మొదలైన దాంతో కదా ఎప్పుడైతే మేము ఆర్గనైజేషన్ ఫామ్ చేసినామో చాలా మంది ముందటి రావడం. దాని తర్వాత దాదాపు ఇప్పుడు గత సంవత్సరం 15 నెలల నుంచి మేము చెస్ బోర్డులు ఇస్తూ పోతున్నాం. మహబూబ్నగర్ జిల్లా ఇవాళ చెస్ బోర్డులు అందని స్కూల్ లేదు. జిల్లా మొత్తం 12,000 చెస్ బోర్డులు మహబూబ్నగర్ జిల్లాలో అందినాయి. తర్వాత నిజామాబాద్ కామారెడ్డి ఇప్పుడు అందుతున్నాయి. నిజామాబాద్ కామారెడ్డి కూడా ఒక 13,000 చెస్ బోర్డులు చేరుతున్నాయి. దాని తర్వాత ఈ మధ్యనే మేము కరీంనగర్, వరంగల్ ఇవి చేయడం జరిగింది. ఈ క్రమంలో ఎప్పుడైతే సునీల్ అంత ముందు బిజీ ఉన్నాడు, కానీ సునీల్ ఈ మధ్యన ముందరికి వచ్చి సుధీర్ మా దగ్గర కూడా చేద్దామని చెప్పి వెంటనే పైసలు పంపించడం, ఈలోపు నీలిమ గారు కూడా మాకు ముందటిగా వచ్చి తను సాయం చేస్తా ఉండడం, అట్లా మంతిని రావడం. అసలైతే మొదలు కావాల్సిందే మంతినిలా. ఎందుకంటే ఒక విధంగా మంతిని స్ఫూర్తి, మంతిని వారసత్వం ఇవాళ మంతినే కాదు తెలంగాణ వ్యాప్తంగా అందుకోవాల్సిన అవసరం ఉన్నదని మేము ఎప్పుడైతే ఇచ్చేసినామో అది. సో ఆ మెసేజ్ నేను సునీల్తో అంటే కరెక్ట్గా సుధీర్ ముందరికి వస్తారా కానీ ఏదో ఒక టైంలో చేద్దామని అనుకున్నాం. ఇవాళ ఆ సుముహూర్తం ఏదైతున్నదో ఇవాళ వచ్చింది. సో కాబట్టి మీ మంతిని స్ఫూర్తి, ఒకప్పుడున్న మంతిని స్ఫూర్తిని పిల్లలందరికీ చెప్పడమే కాకుండా టీచర్లు మీరందరూ కూడా ఒకప్పుడు ఇప్పుడు చాలా ఊర్లలో ఇక్కడ ఆడేదని విన్నాను నేను. ఎవరైనా జర్నలిస్ట్ కనుక ఉండేది ఇప్పుడు సుధీర్ మహావాది ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ తను స్పోర్ట్స్ జర్నలిస్ట్, తను కూడా కొద్దిగా ఇక్కడ మంత్రి చుట్టుపక్కల చెస్ కల్చర్ ఏ విధంగా ఉండడం చాలా పెద్ద ఎత్తున రాయడం, తర్వాత పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కనుక చేస్తే అక్కడి నుంచి మొదలై ఇప్పుడు ఇవాళ విశ్వేశ్వర సార్ లాంటి వాళ్ళు ఉన్నారు, మీకు సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. మీరు చాలా అదృష్టవంతులు, వాళ్ళు వచ్చి నేర్పుతామంటున్నారు. వాళ్ళు కనుక నేర్పితే మీరు ఒక వారం రోజులల్లో దాని మీద మీకు పట్టు వస్తుంది. దాని తర్వాత దాంతో పాటు ఇగో దీనిలో ఒక 20 పేజీల దాంట్లో మీకు బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ చాలా సింపుల్గా తెలుగు చదివేటోళ్ళు ఇవ్వాలి, కానీ ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి మీరు చదవండి, 4 సార్లు చదవండి, 4 సార్లు ఆడినాక చదివినప్పుడు దీని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. కాబట్టి టీచర్లు కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. అయితే మీరు చెస్ బోర్డులు ఇవ్వడంతో ఆపుతలేము. చెస్ బోర్డులు ఇచ్చినాక ఇప్పుడు మీకంటేనో మీరు అదృష్టవంతులు విశ్వేశ్వర లాంటి సార్ లాంటి వాళ్ళు ఉన్నారు, మరి లేని దగ్గర ఎక్కడ? ఇప్పుడు సార్లకే తెలియని దగ్గర ఎట్లా అని చెప్పి ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ ఫేజ్లో ట్రైనింగ్ ద ట్రైనర్స్ అనే ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం. ప్రతి హై స్కూల్ నుంచి ఖచ్చితంగా ఒక స్పోర్ట్స్ టీచరు, తర్వాత ఈ ఆట మీద కొద్ది గొప్ప ఇంట్రెస్ట్ ఉన్న ఒక టీచర్, 2 కంపల్సరీ. ప్రైమరీ స్కూల్ అయితే ఒకరు, అయితే 2 కంపల్సరీ మినిమం ఉండాలి. ఒకవేళ అదే స్కూల్ నుంచి 3-4 కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఆ 4 కూడా మేము బేసిక్స్లో ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం. దాదాపు ఒక 8 నుంచి 10 గంటలు ట్రైనింగ్ ద ట్రైనర్స్ అదంతా కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు అంటే ఇక సమ్మర్ హాలిడేస్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి కొద్దిగా టైం సరిపోకపోవచ్చు, కానీ మేము స్కూల్స్ రీఓపెన్ అయినాక ట్రైనింగ్ ద ట్రైనర్స్ అనేది కూడా చేస్తాం. తర్వాత మా అభ్యర్థన ఏంటంటే పిల్లలకు మీరు కనీసం ఒక వారానికి ఒక 2-3 గంటలు ఆడిచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్తోనే ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఈ ఆట అనేది ఒక మామూలు రెగ్యులర్ ఆటలా కాకుండా ఏంటంటే ఇంతకుముందు అన్న ఇప్పుడు మీకు వాళ్ళకి కుదురుగా కూర్చోవడం, పేషెన్స్ నేర్పడం, ఫోకస్ అనే ఎబిలిటీని పెంచడం, ఇవన్నీ కూడా ఫౌండేషన్ స్కిల్స్. అంటే లిటరసీ ఎంత ఇంపార్టెంటో ఇది ఈక్వల్ ఇంపార్టెంట్. ఒకసారి దీంట్లో కనుక పట్టు వచ్చినాక ఇవన్నీ వాళ్ళకి ఏర్పడకుండానే ఇవన్నీ సమకూర్చుకుంటారు. కాబట్టి రేపు మ్యాథ్స్ చదువుకున్నా, ఏదైనా సబ్జెక్ట్ ఏదైనా స్టడీ చేసినా ఈ ఫోకస్ చేయడం అనేది మిగతా అన్ని చాలా సులువుగా చేయగలుగుతారు పిల్లలు. కాబట్టి ఇది అకాడమిక్స్లో భాగంగానే మీరు తీసుకోండి.
ఇప్పుడు కొన్ని దిక్కులు ఏమంటున్నారంటే సార్ మేము SGF వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అప్పచెప్తాం అది ఉన్నారు కానీ మేము DOలకు చెప్తున్నాం సార్ మీరు ఒక స్పోర్ట్స్ వాళ్ళకే పరిమితం చేయకండి, దీన్ని ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ నుంచి చూడండి అని మేము చెప్తున్నాం. అయితే ఈ క్రమం అయితే పిల్లలకు మీరు 2-3 గంటలు వారానికి ఆడించే ప్రయత్నం చేయండి. తర్వాత ఏదో ఒక సందర్భం పురస్కరించుకొని వాళ్ళకి పోటీలు పెట్టండి. 26 రిపబ్లిక్ కావచ్చు, August 15th కావచ్చు, సందర్భం కూడా అవసరం లేదు, మీరు ప్రత్యేకంగా చెస్ పోటీ అని చెప్పి వాళ్ళకి ప్రైజెస్ కూడా ఏదో ప్రత్యేకంగా పెద్ద పెద్ద ప్రైజెస్ ఇస్తే ప్రైజెస్ అని కాదు, చిన్న టోకెన్ ప్రైజెస్ ఇచ్చినా కూడా గుర్తింపే వాళ్ళకి పెద్ద ప్రైజ్. కాబట్టి మీరు కనుక ఇది కనుక చేయగలిగితే మండలం ఆ పైన చెస్ నెట్వర్క్ తరఫున మేము పోటీలు సంవత్సరానికి అట్లీస్ట్ ఒక 2 సార్లు నిర్వహించే ప్రయత్నం చేస్తాం. ఇది కనుక మనం ఒక 5 సంవత్సరాలు కనుక కంటిన్యూస్గా కనుక చేయగలిగితే చెస్ కల్చర్ అనేది తెలంగాణ వ్యాప్తంగా బలంగా వేళ్ళు ఉంటుంది. దీని ప్రభావం మనం వీళ్ళు ఇంకొక 15 ఏళ్ళ తర్వాత చూస్తాం, వెంటనే మనకు కనిపించకపోవచ్చు. కాబట్టి మేము అందువరకే దాదాపు ఇప్పుడు సంవత్సరం నుంచి ఇదే పని మీద, మా భార్య అయితే ఏంది నువ్వు ఈ చెస్ నెట్వర్క్ ఏంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నట్టు తయారైపోయింది అది అంటే, నేను నువ్వు అంటే డైవోర్స్ ఇస్తా అంటే ఇస్తే ఈ అమ్మాయి నేను చేయవలసింది చేసిన కుటుంబానికి ఇప్పుడు పిల్లల్ని పట్టించుకోవాలి ఆగమైతే ఉండదు అని చెప్పి తిరుగుతున్నారు దాదాపు. అయితే చెస్ నెట్వర్క్ మేము మొదటి నుంచి కూడా చెస్ నెట్వర్క్ ఒక మూవ్మెంట్గా డిఫైన్ చేస్తున్నాం. ఇది ఒక సంస్థ కాదు, మూవ్మెంట్ అన్నప్పుడు మీ అందరూ కూడా భాగస్వాములు కండి. దాంట్లో మీ అందరి తోడ్పాటు కనుక ఉండేది ఉంటే మనం 2-3 సంవత్సరాలనే దేశవ్యాప్తంగా తెలంగాణ వైపు చూసినట్టు మనం చేయవచ్చు. సో ఈ ఆశ తర్వాత ఈ హోప్ తోని నేను I want to conclude this speech and thank you. ఒకటి బిఫోర్ ఐ కన్క్లూడ్, అమ్మాయి మీరు ఎవరైనా ఒక రాండమ్మా, మీరు కొద్దిగా చదవగలిగేటోళ్ళు ఒకరు రండి, ఎవరన్నా ఒకరు, అమ్మాయి అబ్బాయి ఎవరన్నా సింపుల్ ఇక్కడ ఏమున్నదో ఈ చలో దోస్త్ చెస్ ఆడుదాం, లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్, ఈచ్ వన్ టీచ్ 10. థ్యాంక్ యూ. చలో దోస్త్ చెస్ ఆడుదాం, లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్, ఈచ్ వన్ టీచ్ 10. నేను ఒక్కసారి చదువుతాను. ఈ దీని మీద మీ కాయిన్స్ పౌచ్ ఏదైతున్నదో దాని మీద మేము 3 స్లోగన్లు రాసినాము. చలో దోస్త్ చెస్ ఆడదాం, మీ అందరికి అర్థమవుతుంది కదా, అది దోస్త్ అంటే తెలుసు కదా మీకు, సింపుల్ తెలుగు. సిమిలర్గా లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్ అంటాను. ఇప్పుడు ఇంతకుముందు మేము అన్నప్పుడు మీరు ఏ ఆటలైనా ఎందుకు ఆడతారు, రవి సార్ అడిగిండు ఆటలు ఎందుకు ఆడతారు, ఆర్గన్స్ డెవలప్ కావాలి, మైండ్ డెవలప్ కావాలి, రకరకాల ఆటలు ప్రధానంగా మీరు సంతోషాల కొరకు ఆడతారు, అవునా కాదా? బాధపడదామని ఆడతారా? బాధపడదామని వాళ్ళు ఆడతారు ఆటలు కాదు. సో మేము ఏంటున్నా అంటే లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్. ఈ ఆట ద్వారా వచ్చే ఆనందం ఏదైతున్నదో అది 10 మందికి పంచుదాం, అది మా ఉద్దేశం. దట్స్ ద మిషన్ స్టేట్మెంట్. విన్నారా? సో లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్ అక్కడ మీకు కనిపిస్తలేదు కానీ మా కింద బ్యానర్ మీద అదే ఉన్నది, అది మా మిషన్ స్టేట్మెంట్. ఎట్లా చేస్తాం అది, హౌ ఆర్ వి గోయింగ్ టు స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్? మేము కిందేమంటున్నాం అంటే ఈచ్ వన్ టీచ్ 10 అంటున్నాం. మీరు నేర్చుకోండి, 10 మందికి నేర్పండి. విన్నారా? మీరు నేర్పిన వాళ్ళ పేర్లు కూడా రాసుకోండి, మేము తర్వాత సర్ప్రైజింగ్ ప్రైజ్లు ఇస్తాం. మేము ఈచ్ వన్ టీచ్ 10. మీ ఇంట్లో మీ నాయనమ్మకు నేర్పండి, మీ వాడల మీ పక్క ఇంటి వాళ్ళకి నేర్పండి, మీ వాడల వాళ్ళకి తాగుబోతుంటే తాగుబోతు కూడా నేర్పాలి. విన్నారా? తాగుబోతు ఏంటంటే 4 రోజులు ఈ ఆటకు అలవాటు అయితే మెల్లమెల్ల తాగు కూడా కొంచెం తక్కువ అయ్యే అవకాశం. సో నేను ఏమంటా అంటే చలో దోస్త్ అని అంటే మీరు అందరు చెస్ ఆడదామన్నారు, మీ మంత్రిని మొత్తానికి వినబడాలి. విన్నారా? చలో దోస్త్, చలో దోస్త్, చలో దోస్త్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు చక్కగా వివరించినందుకు. ఇప్పుడు సార్